హ్మ్. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాము. అదేవిధంగా మనం చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా చూసాము. చాలా మట్టుకు ఆయన ఎక్స్‌పీరియన్స్‌తో పోలిస్తే మనం ఇంకెవరు లేరని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళిద్దరి పాలన చూసాం గదా! వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అంటే ఏంటంటే ఏం బేసిక్‌గా చెప్తారు? చంద్రబాబు గారికి అనుభవం ఉన్నమాట నిజం. హ్మ్. ఇప్పటికే 14 ఏళ్ళు దాటిపోయింది. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టి. హ్మ్. టర్ములుగా ఒకసారి 2 టర్ములు, ఒకసారి ఒక టర్మ్, అవును. ఇప్పుడు మళ్ళీ ఒకసారి. ఈ పరిస్థితిలో ఆయన నిజానికి నిజాయితీగా హ్మ్. చిత్తశుద్ధితోటి పనిచేస్తుంటే గొప్ప పేరొస్తుంది. కానీ హ్మ్. దురదృష్టవశాత్తు ఆయన ఎంతసేపు మాయ చేయటం, మభ్యపెట్టడం, హ్మ్. సబద్ధం చెప్పి అధికారంలో రావటానికే ప్రాధాన్యత ఇవ్వటం. హ్మ్. వచ్చిన తర్వాత అవేవి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మళ్ళీ కొత్త కథలు అల్లటం, ఇవన్నీ ఆయనకి వెనతో పెట్టిన విద్యగా మారింది. దానివల్లే ఆయన ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ముఖ్యమంత్రి హోదాకి స్థాయికి రావాల్సిన గౌరవాన్ని తెచ్చుకోలేకపోతున్నాడు. హ్మ్. అబోవ్ ఆల్ పాలిటిక్స్‌కి అబోవ్ ఆల్, అరే ఈయన గొప్పవాడు, ఈయన నిజాయితీపరుడు, లేదా ఈయన అబద్ధాలు ఆడడు, ఈ స్కీములు ఇస్తా అంటే ఇస్తానంటాడు, ఇవ్వలేకపోతే ఇవ్వలేమని చెబుతాడని ఆ పరిస్థితి లేదు. ఈయన హ్మ్. అన్ని మాట మారుస్తాడు, అబద్ధాలు చెబుతాడని ఒక ఫీలింగ్‌కి జనంలో ఉంది. ఎవరినైనా అడగండి, అది ఇండైరెక్ట్ గానో, డైరెక్ట్ హ్మ్. గానో ఒప్పుకుంటారు. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా హ్మ్. మాబోటి వాళ్ళతోటి సరదాగా మాట్లాడినప్పుడు మరి జగన్ గారు అన్నారు ఆ స్కీములన్నీ వేస్ట్ అని. ఇప్పుడు చంద్రబాబు గారు దానికి 2 రెట్లో, 3 రెట్లో ఇస్తున్నారు కదా! అంటే వాళ్ళేమంటారు అనేవాళ్ళు ఎలక్షన్ ముందే. మేమెక్కడ ఇస్తాం సార్, చంద్రబాబు గారు ఎందుకు ఇస్తారు సార్, ఊరికే అట్ట చెబుతాడు. ఆయన మళ్ళీ మోసం చేయటం మామూలే కదా! ముందు మాకు గట్టెక్కాలి కదా! అని ఓపెన్‌గా మాబోటి వాళ్ళతోటి తెలుగుదేశం అభిమానులు చెప్తుండేవాళ్ళు. సో, హ్మ్. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు పాలన సాగుతోంది. ఇప్పుడు అది హ్మ్. చంద్రబాబు గారి చరిత్ర. ఈ వర్తమానం అనండి, చరిత్ర అనండి, ఆయన హ్మ్. లక్షణం అది.